తదిగిన తకజను తదిగిన తకజను తరిగిట తదరిన తదిందింత ఆనందం తలవని తలపుగా ఎదలను కలుపగా మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలవే, ఇకపై తిరునాళ్ళే, గుండెల్లో నా వేగం పెంచావే, గుమ్మంలోకి హోలీ తెచ్చావే, నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే, నాకొక్కో గంట ఒక్కో జన్మై మళ్ళీ పుట్టి చేస్తున్నానే. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వాలవే, ఇకపై తిరునాళ్ళే. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మసాలా పులగం ఇంకా పల్లీ చట్నీ చాలా ఫేవరెట్ అయింది నాకైతే. మీలో ఎంతమందికి ఫేవరెటో దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఒక్కటి ఉంటే చాలండి, కడుపు నిండా భోంచేయచ్చు. ఆ తర్వాత పెరగన్నం జోలికి కూడా పోమన్నమాట, అంత ఇష్టం మాకు ఈ మసాలా పులగము ఇంకా పల్లీ చట్నీ. నెయ్యి, గుమగుమలాడే నెయ్యితో అద్దరగొడుతుందండి. టేస్ట్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. పులగము చప్పగా చేసుకుంటే మనకు అంతగా బోరింగ్గా అనిపిస్తుంది కదా, అలా అనిపించినప్పుడు ఈ టైప్లో అయితే ట్రై చేయండి. కేవలము మనం నూనెలో ఉల్లిపాయలు తిరువాత పెట్టుకున్నాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, ఇంకా వాటర్ ఇవన్నీ కూడా వేసుకొని బాగా మరిగిన తర్వాత శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి బియ్యము ఇంకా పెసరపప్పు, నేనైతే 1/2 గ్లాస్ బియ్యము 1/2 గ్లాస్ పెసరపప్పు అయితే వేస్తానండి. అలా వేసుకొని బాగా నానిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి సుమా, ఎందుకంటే 4 సార్లు 5 సార్లు కడగాలి. పెసరపప్పు మనకు ఒక స్మెల్ ఉంటుంది కదా, ఇక్కడ నేను పెసరపప్పుని వేయించట్లేదండి, అలాగే వేస్తున్నాను కాబట్టి బాగా 4-5 సార్లు కడిగిన తర్వాత వేసుకుంటే పులగం చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇక పులగంలో కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ, నేను బాగా కారంగా ఉండే పచ్చిమిర్చి, రాయలసీమ కదా చాలా స్పైస్ ఎక్కువగా తింటాం మేము, కారంగా ఉన్నటువంటి పచ్చిమిర్చి, బాగా పండినటువంటి టమాటాలు కావాలండి. ముందుగా 2 స్పూన్లు, ఎక్కువ వేసుకోవద్దు సుమా, 2 స్పూన్ల పల్లీలను మంచిగా వేయించాలి. ఎలా అంటే మనకు లోపల బయట మంచి రంగు రావాలన్నమాట. అలా కాసింత నూనెలో వేయించుకున్న తర్వాత పల్లీలను, ఈ పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి కొంచెం వేగాలండి. వేగిన తర్వాతనే మనం ఇందులో టమాటాలు యాడ్ చేస్తున్నాము. బాగా పండిన టమాటాలు ఒక 4 టమాటాలు వేసుకోండి, పుల్లటి టమాటాలు వేసుకోండి. దీనికి జతగా కొంచెం చింతపండు కూడా వేసుకొని తగినంత కళ్ళుప్పు, పచ్చట్లో అన్నిట్లోనూ నేను కళ్ళుప్పే వేస్తానండి. అన్ని రకాల వంటల్లో కళ్ళుప్పు ఎక్కువగా వేస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అద్దరగొట్టే కారంతో మంచి స్పైసీ పల్లి చట్నీ అయితే రెడీ అయింది. ఇక ఈ పులగం మనకు పలుకులుగా ఉండేటట్టుగా ఉండాలి కాబట్టి నేను ఇలా కుక్కర్లో కాకుండా ఇలా చేస్తున్నాను. ఈ పులగాన్ని పల్లి చట్నీతో గుమగుమలాడే నెయ్యితో తింటే గనక రుచి అద్దిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మన ఈజీ కుక్స్ ఫర్ వర్కింగ్ ఉమెన్ ఛానల్ని ఫాలో అవుతున్నారా? దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మీలో ఎంతమందికి ఈ పులగం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఇటువంటి సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండి. మన ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.